10 నిమిషాల్లో రెడీ అయిపోయేలాగా మెత్తటి పకోడీని ప్రిపేర్ చేసేద్దామా? మిక్సింగ్ బౌల్‌లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలను యాడ్ చేసి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ వరకు వాముని, కరివేపాకు, కొత్తిమీరని కూడా తరిగి యాడ్ చేసుకోండి. ఇలా అన్నిటిని యాడ్ చేసుకుని చేత్తో 2, 3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే పకోడీ యొక్క ఫ్లేవర్ బావుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు వరకు శనగపిండి, హాఫ్ కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకొని, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వంట సోడాని యాడ్ చేసుకొని, కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్‌గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే పకోడీలు పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ బాగా కాగిన తర్వాత మనకి నచ్చిన సైజులోకి పకోడీలను వేసేసుకోవటమే. వెంటనే తిప్పకుండా 2 నిమిషాలు ఆగిన తర్వాత రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పకోడీతో అల్లం టీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.